Hi everyone, welcome to Mima MA English National. Now we are discuss about Course 3 Unit 1 Christopher Marlowe Chamberlain the Great Dr. Faustus. ఇంట్రడక్షన్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. రీనైసిస్ అంటే పునరుజ్జీవనం. ఈ కాలంలో సాహిత్యము, కళలు, విజ్ఞానం చాలా అభివృద్ధి చెందాయి. ఈ కాలంలోనే క్రిస్టోఫర్ మార్లో అనే గొప్ప నాటక రచయిత ప్రసిద్ధి చెందాడు. షేక్స్పియర్కు ముందు ఇంగ్లీష్ నాటక రంగాన్ని అభివృద్ధి చేసిన ప్రముఖ రచయితల్లో మార్లో ఒకరు. ఆయన ప్రసిద్ధ నాటకాలు టాంబర్లిన్ ద గ్రేట్ మరియు డాక్టర్ ఫాస్టస్. క్రిస్టోఫర్ మార్లో 1564 to 1593. 1564లో ఇంగ్లాండ్లోని సెంటర్బరీలో జన్మించాడు. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదివాడు. షేక్స్పియర్కి సమకాలీనవాడు. బ్లాంక్ వర్డ్స్ను ఇంగ్లీష్ నాటకాల్లో ప్రముఖంగా ఉపయోగించాడు. ప్రధాన రచనలు టాంబర్లిన్ ద గ్రేట్, డాక్టర్ ఫాస్టస్, ద జ్యూ ఆఫ్ మాల్టా, ఎడ్వర్డ్ II. 1593లో 29 సంవత్సరాలను మరణించాడు. మార్లో రచనలో ముఖ్యంగా అత్యాశ, అంబిషన్, అధికారము, పవర్, జ్ఞానం, నాలెడ్జ్, మానవ కోరికలు, హ్యూమన్ డిసైర్స్ వంటి అంశాలు కనిపిస్తాయి. అతని నాటకాల్లోని ప్రధాన పాత్రలు సాధారణ వ్యక్తులు కారు. వారు గొప్ప లక్ష్యాలు కలిగి ఉంటారు. ఆ లక్ష్యాలను సాధించడానికి ఎంతటి ప్రమాదానికైనా సిద్ధపడతారు. క్రిస్టోఫర్ మార్లో ఇంగ్లీష్ నాటకాల్లో బ్లాంక్ వర్డ్స్, ప్రాసలేని 5 ఛందస్సుల కవితా పద్ధతి ప్రభావితంగా ఉంటుంది. అతని రచన శక్తివంతంగా, కవితాత్మకంగా ఉంటుంది. అందువల్ల ఆయనను ఫాదర్ ఆఫ్ ఇంగ్లీష్ ట్రాజెడీ అని కూడా పిలుస్తారు. 1593లో కేవలం 29 సంవత్సరాల వయసులో మరణించినప్పటికీ ఆయన రచనలు శాశ్వతమైనది కీర్తిని సంపాదిస్తాయి. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. 1564 to 1593. క్రిస్టోఫర్ మార్లో వాజ్ born in Canterbury. Is studying at Cambridge University and was a contemporary Shakespeare. He was one of the first playwrights to make a extensive use of blank verse in English drama. His major works include Tamburlaine the Great, Dr. Faustus, The Jew of Malta, Edward II. Marlowe's plays mainly deal with themes such as ambition, power, knowledge, human desires. His protagonists are not ordinary people. They have great ambitions and great willing to face and danger to achieve their goals. Christopher Marlowe's blank verse in powerful, fluent and highly poetic, which greatly influenced English drama because of his remarkable contribution. He is often called the father of English tragedy. Although he died at the young age of 29, his work have earned him lasting fame in English literature. 1.5 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. చారిత్రాత్మక నేపథ్యం. క్రిస్టోఫర్ మార్లో రచనలు రినైసెన్స్ పునరుజ్జీవన యుగం కాలంలో వెలువడ్డాయి. రీనైసెన్స్ అంటే పునర్జన్మ లేదా పునరుజ్జీవన కాలం. ఈ కాలంలో యూరోప్లో కళలు, సాహిత్యం, విజ్ఞానం, విద్య, తత్వశాస్త్రం ఎంతో అభివృద్ధి చెందాయి. మధ్యయుగంలో ప్రజలు ఎక్కువగా మతపరమైన ఆలోచనలకే పరిమితమయ్యారు. కానీ రీనైసెన్స్ కాలంలో హ్యూమనిజం, మానవతావాదం అనే భావన పెరిగింది. అంటే మనిషి తెలివితేటలు, విద్య, వ్యక్తిగత ప్రతిభకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రారంభమైంది. ఈ కాలంలో క్వీన్ ఎలిజబెత్ I పాలనలో ఇంగ్లాండ్ నాటక రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ప్రజలు థియేటర్లకు వెళ్ళి నాటకాలు చూడటం ఒక ముఖ్యమైన వినోదంగా మారింది. రచయితలు కొత్త విషయాలపై నాటకాలు రాశారు. క్రిస్టోఫర్ మార్లో ఈ కాలపు ప్రభావంతో అత్యాశ, అధికారం, జ్ఞానం, మానవ కోరికలు వంటి అంశాలపై గొప్ప నాటకాలు రాశారు. అతని రచనలు రినైసెన్స్ ఆలోచనలకు ప్రతిబింబించాయి. 1.5 హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్. మార్లో ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. క్రిస్టోఫర్ మార్లో work were produced during the Renaissance period. The word Renaissance means rebirth. It was a time when art, literature, science, education and philosophy greatly developed in Europe. During the Middle Ages, people were mostly limited to religious ideas. However, in the Renaissance period, the concept of humanism became popular. Humanism emphasized human intelligence, education, and individual talent. During the reign of Queen Elizabeth I, English drama flourished and going to theatres became popular form of entertainment. Writers began to create plays on new themes and ideas. Influenced by the Renaissance spirit, Christopher Marlowe wrote great plays dealing with themes such as ambition, power, knowledge, and human desires. His works clearly reflect the ideas and values of Renaissance.
1.6 టాంబర్లిన్ ద గ్రేట్. ఫస్ట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్. టాంబర్లిన్ ద గ్రేట్ క్రిస్టోఫర్ మార్లో రాసిన తొలి విజయవంతమైన నాటకాలలో ఒకటి. ఈ నాటకంలో ప్రధాన పాత్ర టాంబర్లిన్. మొదట ఒక సాధారణ గొర్రెల కాపరి. కానీ అతనిలో అసాధారణమైన ధైర్యము, నాయకత్వ లక్షణాలు, ప్రపంచాన్ని జయించాలని అత్యాశ ఉంటాయి. తన తెలివి, సాహసం, యుద్ధ నైపుణ్యంతో ఒక్కో రాజ్యాన్ని జయిస్తూ గొప్ప చక్రవర్తిగా ఎదుగుతాడు. ఈ నాటకం ఒక వ్యక్తి అత్యాశ, అంబిషన్ ఎంత గొప్ప విజయానికి దారితీస్తుందో చూపిస్తుంది. అదే సమయంలో అధిక ఆశ వల్ల మనిషి అహంకారానికి లోనై ప్రమాదాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చూపిస్తుంది. టాంబర్లిన్ పాత్ర ధైర్యానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అతను ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు. అతని లక్ష్యాన్ని చేరుకునే వరకు పోరాడుతూనే ఉంటాడు. Next, English explanation. Tamburlaine the Great is one of the first successful plays written by Christopher Marlowe. The main character of this play in Tamburlaine at first is a shepherd, gorilla kapari, but he has extraordinary courage, leadership qualities, and the ambition to conquer the world. Conquer means జయించు, సాధించు, especially in the war time. With his intelligence, bravery, and military skills, he conquers one kingdom and becomes a great emperor. This play shows how a person's ambition leads to great success. At the same time, it also shows that excessive ambition makes a person arrogant and forces him to face many dangers. Tamburlaine is a symbol of courage and self-confidence. He never accepts defeat. He continues to fight until he achieves his goal. 1.7 డాక్టర్ ఫాస్టస్. తెలుగు ఎక్స్ప్లెనేషన్. డాక్టర్ ఫాస్టస్ క్రిస్టోఫర్ మార్లో యొక్క అత్యంత ప్రసిద్ధ విషాద నాటకం. ఇందులోని ప్రధాన పాత్ర డాక్టర్ ఫాస్టస్ ఒక గొప్ప పండితుడు. అతనికి ఇప్పటికే ఎంతో జ్ఞానం ఉన్నప్పటికీ ఇంకా ఎక్కువ శక్తి, జ్ఞానం, మాయా విద్యలు కావాలని కోరుకుంటాడు. అందుకోసం అతను మెఫిస్టోఫెల్స్ అనే దయ్యం సహాయంతో తన ఆత్మను డెవిల్కు 24 సంవత్సరాల పాటు అప్పగించే ఒప్పందం చేసుకుంటాడు. ఆ కాలంలో అతనికి అద్భుతమైన శక్తులు లభిస్తాయి, కానీ వాటిని గొప్ప పనులకు కాకుండా చిన్న చిన్న వినోదాల కోసం వాడుకుంటాడు. 24 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఫాస్టస్ తన తప్పును గ్రహించి పశ్చాత్తాపడతాడు. కానీ చేసిన ఒప్పందం వల్ల చివరకు అతను శిక్షను తప్పించుకోలేడు. ఈ నాటకం ద్వారా మార్లో అత్యాశ, ప్రలోభం, జ్ఞానం యొక్క పరిమితులు, మంచి చెడు మధ్య పోరాటం, ఇది ప్రపంచ సాహిత్యంలో అత్యంత గొప్ప విషాద నాటకాల్లో ఒకటిగా గుర్తించబడింది. నెక్స్ట్, English explanation. Dr. Faustus is one of the Marlowe's most famous tragic play. The main character of this play is Dr. Faustus, a great scholar. Although he already possesses a great deal with knowledge, he desires more power, more knowledge, and more magical power. For this purpose, he makes an agreement with the devil through the help of Mephistopheles. He agrees to surrendering his soul to the devil for 24 years. During that period, he gains extraordinary powers, but instead of using them for great purposes, he uses them for small tricks and entertainment. After 24 years are completed, Faustus realizes his mistake and repents, but because of the agreement he made, he cannot escape his punishment in end. Through this play, Marlowe presents themes such as ambition, the limits of knowledge, and the conflict between good and evil. It is regarded as of one of the greatest tragic plays in world literature. 1.8 Themes, క్యారెక్టర్స్, స్టైల్ అండ్ క్రిటికల్ అనాలిసిస్. భావాలు, పాత్రలు, శైలి మరియు విమర్శాత్మక పాత్రలు. అంబిషన్, అత్యాశ, ఉన్నత లక్ష్యం. మార్లో నాటకాలతో అత్యంత ముఖ్యమైన భావం అంబిషన్. అంబిషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఇన్ మార్లోస్ ప్లేస్. పవర్, అధికారం. టాంబర్లిన్ అధికారం కోసం యుద్ధాలు చేశాడు. అతని లక్ష్యం రాజులను జయించి ప్రపంచ పాలకుడిగా మారడం. ఈ నాటకం ద్వారా అధికారం మనిషిని గర్వాన్ని, అహంకారాన్ని కూడా తెస్తుందని మార్లో చూపించాడు.
పవర్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థీమ్ ఇన్ మార్లోస్ ప్లేస్ టాంబర్లిన్ ఫైట్ ఫర్ పవర్. నాలెడ్జ్ జ్ఞానం. డాక్టర్ ఫాస్టస్లో జ్ఞానం ప్రధాన అంశం. ఫాస్టస్కు ఇప్పటికే అన్ని విద్యలు తెలిసినా చివరికి అతని అధిక కోరిక అతన్ని తప్పుదారిలోకి నడిపిస్తుంది. ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్. నాలెడ్జ్ ఈజ్ మెయిన్ థీమ్ ఇన్ డాక్టర్ ఫాస్టస్. ఆల్తో ఫాస్టస్ already knows all branches of learning, he desire more knowledge. In the end, his excessive desire leads him to on the wrong path. Fourth one, గుడ్ వర్సెస్ ఎవిల్, మంచి చెడు. డాక్టర్ ఫాస్టస్లో గుడ్ ఏంజల్ మంచి మార్గాన్ని చూపుతుంది. ఎవిల్ ఏంజల్ చెడు మార్గాన్ని ఎంచుకోమని ప్రలోభ పెడుతుంది. ఇది ప్రతి మనిషికి జరిగే అంతర్మతాన్ని చూపిస్తుంది. ఇంపార్టెంట్ థీమ్ ఇన్ డాక్టర్ ఫాస్టస్, ద గుడ్ ఏంజల్ గైడ్స్ ఫాస్టస్ టువర్డ్స్ ద right path. This shows the inner conflict that every human being experiences. I will hope guys these videos will help you prepare for your exams with confidence. ఏమైనా చిన్న చిన్న తప్పులు ఉంటే అన్యగా భావించకుండా మీ స్నేహితురాలుగా క్షమించండి. థ్యాంక్ యూ గాయ్స్.